క్రోధము అంటే వచ్చిన కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం. ఇక అదే పనిగా పగపట్టి అవతల వాణ్ణి ఎలా పాడు చేద్దామని ఆలోచన చేయడం. అలా పగపట్టి ఆలోచన చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఏదైనా ఒక దోషం ఉందనుకోండి, అది ఉపేక్షించవలసిన దోషం అయితే ఉపేక్షించాలి. అది ప్రమాదకరమైనది అనుకోండి, దానికి దూరంగా మీరు ఎట్లా ఉండాలో ఆలోచించాలి. అంతేకాని పగని పెంచుకొని పాడు చేసే లక్షణం, ఆలోచన చేసే లక్షణం ఉండకూడదు. అందుకే క్రోధమునకు విరుగుడు ఎక్కడుంటుంది అంటే క్షమయందు ఉంటుంది, ఓర్పు పట్టడంలో ఉంటుంది. అసలు నిజానికి ఓర్పు అన్నది ఉండవలసినది ఎవరికి అంటే మనిషికే. అందులో స్థానం ఎంత గొప్పదో ఓర్పు అంత ఎక్కువ ఉండాలి. ఒక సామాన్యుడికి కోపం వచ్చిందనుకోండి, దాని తీరు వేరు. ఒక మహాత్ముడికి